గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 సంవత్సరాల బాలిక సుంకర జ్ఞానేశ్వరి, ఆ చిన్న పాప తప్పిపోయింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాపకు సంబంధించినటువంటి జాడ ఇంకా తెలియలేదండి. పాప అసలు ఎక్కడికి పోయింది, ఎవరు తీసుకుపోయారు, ఏం జరిగిందో ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు ఇప్పుడు ఒక వాల్ పోస్టర్ని, ఒక గోడ పత్రికని రిలీజ్ చేశారు. అందులో ఏముందో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. కనబడుట లేదు అంటే పాప కనిపించట్లేదని చెప్పి పాప ఫోటో వేసి ఈ వాల్ పోస్టర్స్ అన్నీ కూడా కాకినాడ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గోడ పత్రికగా అంటిస్తూ ఉన్నారు. అందులో ఏముంది, పేరు పాప ఫోటో వేశారు, పేరు సుంకర జ్ఞానేశ్వరి, వయసు 2 సంవత్సరాలు, రంగు చామన ఛాయ, ఎత్తు 2.2 అడుగులు, మాట్లాడు భాషలు తెలుగు. పై ఫోటోలో తెలిపిన బాలిక 6/6/2026 అంటే జూన్ 6వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ళ అగ్రహారం గ్రామం నుంచి కనపడటలేదు. పై ఫోటోలో తెలిపిన బాలిక ఆచూకీ ఎవరైనా తెలియజేస్తే వాళ్ళకి తుని రూరల్ పోలీసు వారు నగదు పారితోషికం ₹1,00,000 బహూకరించబడును. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది నంబర్లకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పెద్దాపురం 9440796508, సిఐ తుని రూరల్ సర్కిల్ 9440796531, ఎస్ఐ తుని రూరల్ పోలీస్ స్టేషన్ 9440796573. ఇది పోలీసులు గోడ పత్రికలో తెలియజేసినటువంటి వివరాలు. అంటే పాప ఫోటో వేసి పాప ఎలా ఉంటుంది, ఏం మాట్లాడుతుంది, ఎన్ని సంవత్సరాలు, ఎలా ఉంటుంది పాప, ఈ పాప ఫోటో కూడా వేశారు కదా. సో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే, పాపకు సంబంధించినటువంటి ఆచూకీ తెలిస్తే అది పోలీసు వారికి తెలియజేయండి అని చెప్పి నెంబర్లు ఇచ్చారు. ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళకి ₹1,00,000 ఇస్తాము, వాళ్ళ పేర్లు కూడా బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని చెప్పి పోలీసులు ఇప్పుడు గోడ పత్రికని రిలీజ్ చేసి అన్ని కాకినాడతో పాటు పక్క జిల్లాల్లో కూడా వాళ్ళు పోస్టులు అంటిస్తామన్నారు. నిజంగా ఒక మిస్టరీగా ఉందండి ఈ కేసు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ కేసు గురించి బాగా తెలుసు. ఎందుకంటే గత 20-25 రోజులుగా ప్రతిరోజు కూడా అనేక ఛానళ్ళలో ఈ పాప మిస్సింగ్కి సంబంధించి వార్త వస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనలో ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారో కూడా మనందరికీ తెలుసు. పాప సేఫ్గా తిరిగి రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్న పరిస్థితుంది. కానీ గతంలో చాలా మిస్సింగ్ కేసులు నమోదైనాయండి. అమ్మాయిలు తప్పిపోవటం, అమ్మాయిల్ని కిడ్నాపులు చేసి తీసుకుపోవటం ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు ఆగమేఘాల మీద టెక్నాలజీని ఉపయోగించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో పట్టుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించినటువంటి చరిత్ర ఉంది. కానీ ఈ కేసు మాత్రం నిజంగా చాలా మిస్టరీగా ఉంది. అసలు ఏం జరిగింది, ఈ పాపని ఎవరు కిడ్నాప్ చేసుకు వెళ్ళిపోయారు, నిజంగా కిడ్నాప్ జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా, అసలు వన్యప్రాణులకు సంబంధించి ఏమన్నా ఉందా అంటే అక్కడ ఎలాంటి అలికిడి లేదు. అన్ని కోణాల దర్యాప్తు చేస్తున్నారు. కానీ కనీసం ఒక్కటంటే 25-26 రోజులు అవుతుంది. రేపు 6వ తారీఖు వస్తే, ఈరోజు జూలై 1 కదండి, ఈ 6వ తారీఖు వస్తే నెల రోజులు, దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంకా పాపకు సంబంధించి కనీస సమాచారం లేదు అంటే చాలా బాధగొలిపే విషయం. 25 రోజులుగా ఆ తల్లి, తండ్రి, ఆ కుటుంబ సభ్యులు ఏడవని రోజంటూ లేదు. పాపను తలుచుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. పాపకు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు చూసుకుని కన్నీళ్లు పర్యంతమవుతున్నారు. ఎందుకంటే ఈ పాపకి ఇంకొక చిట్టి చెల్లెలు ఉందండి, నెలల చిన్నారుంది. ఆ పాపని ఉయ్యాల ఊపుతూ ఆ పాపకి ఆకలి అవుతుంది అమ్మ, పాప చిన్నారి ఏడుస్తుంది, పాలు ఇవ్వు అని చెప్పి ఎంతో ప్రేమగా ఆ చెల్లెల పట్ల చూపించినటువంటి ఆ వీడియోలు ఇంకా వాళ్ళ సెల్ ఫోన్లలో ఉన్నాయి. అవి చూసుకుంటూ ఇంకా బాధపడుతూ ఉన్నారు. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఆగట్లేదండి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సో ఐ డ్రీమ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నేను వెళ్ళాను, ఆ ఫ్యామిలీతో మాట్లాడాను, ఆ పామాయిల్ తోటలో మొత్తం కూడా నేను కూడా తిరిగాను, ఆ కొండ ప్రాంతం వైపు వెళ్ళాను. కానీ ఎక్కడో కూడా జాడ లేదు. ఛానల్స్ ప్రతినిధులు అందరూ వస్తూ ఉన్నారు. పోలీసులు, SDRF, NDRF, హనుమాన్ టీము, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అందరూ కూడా వెతికారు. పెద్ద పెద్ద కర్రలు తీసుకొని గడ్డి మొత్తం వెతుకుతూ ఆ ఫెన్సింగ్ అవతల కొండ ప్రాంతంలో కూడా వెతికినా కానీ కనీసం జాడ దొరకనటువంటి పరిస్థితి ఉంది. సరే, అసలు కిడ్నాపర్లు తీసుకెళ్లారంటే ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా. ఎంత పెద్ద దొంగ అయినా సరే ఏదో ఒక ఆధారం, ఒక క్లూ వదిలిపెట్టి వెళ్తాడు. అది కూడా కనిపించలేదే. పాప మిస్ అయినటువంటి అరగంటలోనే ఆ కుక్క కూడా మిస్ అయిపోయింది. కానీ అరగంటలో
ఆ కుక్క ఊళ్ళో ఉన్నటువంటి వినాయక స్వామి టెంపుల్ దగ్గర వెళ్ళటాన్ని సీసీ కెమెరాలో చూశారు. చూసిన తర్వాత పోలీసులు ఏమో కిడ్నాపర్లు ఇటువైపు నుంచి ఏమైనా తీసుకెళ్లారని చెప్పి ఆ కోణంలో కూడా విచారిస్తే కిడ్నాపర్లు ఎక్కడ కూడా కనిపించలేదు. కిడ్నాపర్ల జాడ లేదు. తర్వాత మళ్ళీ కుక్క చనిపోయింది. కుక్కకు సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టు పంపించారు. ఆ రిపోర్ట్ కూడా చూశారు. ఆ రిపోర్ట్‌లో ఏముంది? ఏమీ లేదు. అనారోగ్యంతోనే చనిపోయింది. సరిగా అన్నం తినక, సరిగా వాటర్ తీసుకోక, డీహైడ్రేషన్‌కి గురయ్యి, అనారోగ్యంతో వీక్ అయిపోయి ఆ కుక్క చనిపోయిందని చెప్పి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది. ఇక పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రిపోర్ట్ వస్తే అందులో ఏదన్నా ఆధారం దొరుకుద్దేమో. దాని ఆధారంగా పాప జాడ మనం కనుక్కోవచ్చేమో అని చెప్పి ఆశపడ్డారు పోలీసులు. కానీ ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో లేదు, కిడ్నాపర్ల జాడ లేదు, వన్యప్రాణులు ఏమైనా దాడి చేశాయా పాప మీద అని చెప్పి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారుగా. పాప చివరిసారిగా ఎక్కడైతే కనిపించిందో ఆ ఫెన్సింగ్ ఉంది కదండీ, ఆ ఫెన్సింగ్ దగ్గర ఆట బొమ్మలను పెట్టారు. ఆ ఫెన్సింగ్ దగ్గర పాపను పోలినటువంటి ఆ ఆట బొమ్మలు ఏవైతే ఉన్నాయో అందులో మాంసాన్ని పెట్టి ఫెన్సింగ్ దగ్గర వేలాడించారు. ఏమో ఆ మాంసం వాసనకి పాపలాగా కనిపిస్తున్నటువంటి ఆ ఆట బొమ్మ దగ్గరికి వచ్చి ఏమైనా వన్యప్రాణులుంటే, వన్య మృగాలుంటే వచ్చి ఆ మాంసం కోసమైనా దాడి చేసి తీసుకెళ్ళిపోతాయేమో అని చెప్పి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ అవి ఎట్లా పెట్టారో పోలీసులు అవి అలాగే ఉన్నాయి. ఏ జంతువు రాలేదు, ఏది కూడా దాన్ని కదిలించలేదు. ఇది కూడా మిస్టరీగా ఉంది. ఇటు మృగాలు లేవు, కిడ్నాపర్లు కనిపించలా, పాప అక్కడ పామాయిల్ తోటలో లేదు, కొండ దగ్గరలు కూడా లేదు. పోలీసులు ఇక చివరి ప్రయత్నంగా ఈ వాల్ పోస్టర్స్ అనేవి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులను కూడా విచారించండి. ఒక సందర్భంలో కుటుంబాన్ని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్కి పిలిచారు. వాళ్ళ తండ్రిని పిలిచారు. ఏంటి ఏమైనా గొడవలు ఉన్నాయా, మీ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏం జరిగింది నిజం చెప్పు అని చెప్పి పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగినా కానీ పాపం అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి నాకు ఏమీ తెలియదు, పాప సీసీ కెమెరాలో ఇంటి దగ్గర రికార్డ్ అయింది కదా, ఆ తోటలోకి వెళ్ళటాన్ని కుక్క పాప మీరు చూశారు కదా, అరగంటలోనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెతికాం కదా అందరం, మీరు సాయంత్రానికి మీరు వచ్చారు, మీరు వెతికారు, అంతకు తప్పించి నాకేమీ తెలియదు. గతంలో ఎప్పుడో కారు విషయంలో గొడవ జరిగింది ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో, మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయింది, ఆ గొడవ సద్దుమణిగింది. సో వాళ్ళ మీద నాకేమీ అనుమానం లేదు, మీరు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసుకోండి అని కూడా అన్నారు కుటుంబ సభ్యులు. అట్లా దర్యాప్తు చేసినా కనిపించలా. తల్లిని కూడా క్వశ్చన్ చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. ఫ్యామిలీ సైడ్ నుంచి మాత్రం ఏమీ దొరకలేదు ఇంకా. మరి కిడ్నాపర్లు, వన్యమృగాలు ఏమీ దొరకలా. మరి ఏమైనట్టు ఇక చివరి ప్రయత్నంగా నిజంగా కొండ వైపు నుంచి ఎవరన్నా కిడ్నాపర్లు వచ్చేసి తీసుకెళ్ళిపోతే కనుక సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది కదా, అది కూడా లేదు. సో అందుకే ఇక చివరి ప్రయత్నంగా ఈ వాల్ పోస్ట్ రిలీజ్ చేసి పోలీసులు కొన్ని నెంబర్లు ఇచ్చారు, పాప ఫోటో కూడా ఇచ్చారు. కాబట్టి ఈ పాప ఎక్కడైనా కనిపిస్తే, ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు ₹1,00,000 ఇస్తాము అని కూడా చెప్పారు. సో చూద్దాం, ఈ ప్రయత్నమైనా ఫలించాలి. మనం కోరుకునేది ఒకటే, పాప ఆచూకీ తెలియాలి, ఆ పాప మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి సేఫ్గా రావాలి అని చెప్పి మనం కోరుకుందాం.